హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇవాళ ఒక టిప్ చెప్తున్నాను నేను. ఇవి చేపలు ఫ్రై కదా. ఈ ముక్కలు మనకి నిల్వ ఉండాలంటే చేపలు కడిగిన తర్వాత క్లీన్ చేసుకొని చక్కగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాసన అనేది రాదు. వారం ఉన్నా కూడా మంచిగా ఉంటాయి. చక్కగా మనం కావాలన్నప్పుడు తీసుకొని బయటికి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా కలుపుకొని ఇలా పెనం మీద వేసి కాల్స్తే ఆయిల్ ఎక్కువ పట్టదు. మనం డీప్ ఫ్రై చేయాలంటే బోల్డ్ ఆయిల్ కళాయిలో వేసి వేయించాలి. దానికి పట్టించిన మసాలా మొత్తం ఆ నూనెలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉండాలంటే మైదా పిండి, గోధుమ పిండి, ఏవో పిండిలు వేయాలి మనం. దానివల్ల టేస్ట్ ఉండదు. ఆ పిండిలు ఏమి వేయకుండా ఇలా పెనం మీద కాల్చుకుంటే చక్కగా నేను చెప్పినవన్నీ వేసుకొని చక్కగా ఉంటుంది. నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. కాస్త ఆయిల్ వేసుకుంటే చాలు. మళ్ళీ మనం దీనికి ఫ్రైకి వాడిన నూనె దేనికి వాడం, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందుకని దీనికి సరిపడానే ఇలా పెనం మీద వేసుకొని ఈ ముక్కలు ఇలా వేయించుకుంటే చక్కగా ఉంటుంది. ఈ టేస్ట్ అనేది మనకి అదే మన కల్తీ కలవకుండా పిండిలు అవి ఏమైకుండా ఉంటాయి కదా. అలాగా ఇప్పుడు మనం బయట తెచ్చుకున్న ఫ్రై ముక్కలు ఏంటంటే నిల్వ ఉండడానికి వాళ్ళు అది ఏదో పిండి వేసి కలిపి టైట్గా వేగుతాయి అన్నమాట, గట్టిగా. మనకెందుకు, మనం డైరెక్ట్గా కల్తీ లేకుండా చేసుకోవడం కదా ఇది ఫ్రై. అందుకని ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఫ్రై ముక్కలు నిల్వ ఉండాలంటే పచ్చివి అలా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పసుపు రాసి, ఉప్పు రాసి, కొంచెం కారం వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి. పచ్చి పెట్టుకునే వాటికంటే ఇది బెటర్. ఫ్రైకి బాగుంటాయి ముక్కలు. మళ్ళీ ఎగురేసుకోవచ్చు. పులుసులోకి అయితే ఇంకా ఎలా ఉంటాయో నాకు అంత ఐడియా లేదు. ఇలా వాడతాను నేను. ఇలా నిలవ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?